అధ్యక్ష గౌరవ సభ్యులు వచ్చి అడిగిన ప్రశ్నకి మంత్రి గారు వచ్చి చాలా సుదీర్ఘమైన సమాధానం చెప్పారు అధ్యక్ష. వారు చెప్పిన సమాధానంలో ఉంది అధ్యక్ష. గత సంవత్సరంలో ఎన్ని కేసులు పెట్టారో, గత ప్రభుత్వంలో ఇప్పుడు ఎన్ని కేసులు పెట్టారో కూడా చెప్పారు అధ్యక్ష. గత ప్రభుత్వంలో అన్ని కేసులు పెట్టబట్టే ఇన్సెట్ లిక్కరు లేకపోతే నాన్ డ్యూటీ పెయిడ్ అవన్నీ కూడా వస్తున్నట్టు అరికట్టి అవన్నీ పకడ్బందీగా చేశారు అధ్యక్ష. మరి ఈ 10 నెలల కాలంలో ఎందుకు చేయలేదు అధ్యక్ష? అంటే అంతా కూడా అంటే పచ్చగా ఉంటే అంతా పచ్చగా ఉందని సామెతలాగా అంత పర్ఫెక్ట్గా ఉందని చెప్పండి అధ్యక్ష. ఒకటి. ఇక రెండో విషయానికి వస్తే వారు వచ్చి పెరిగాయి అన్నారు. ఎస్, మీ దగ్గర వచ్చి లిక్విడ్ క్వాంటిటీ పెరిగింది, పెరిగింది. బ్రాండ్లు వచ్చి ఇప్పుడు ఏవో చెప్పారు, పోనీ అప్పుడు ఏవో బ్రాండ్లు పెట్టారు, ABCDF ఏవో పేర్లు మీరు చెప్పే పేర్లు. ఆ బ్రాండ్లు ఏమైనా ఉండట్లేదా షాపుల్లో? సేమ్ బ్రాండ్స్ మళ్ళీ కంటిన్యూ అవుతున్నాయి కదా. ఏమైనా మార్చారా? పోనీ ఒకటే కొత్త మార్చి ఈ బ్యాన్ చేస్తామని చెప్పి ABCD బ్యాన్ చేశారా? బ్యాన్ చేయలేదు. అవే కంటిన్యూ అవుతున్నాయి. ఎవరికి అమలు ఏం తేడా లేదు. సభ్యులు ప్రశ్న ఏంటి? ఈ రకంగా ఉన్నది కాబట్టి ఏమైనా చర్యలు తీసుకోవాలి. కొత్త సభ్యులు కాబట్టి ఆవిడ వచ్చి కొద్దిగా సుదీర్ఘంగా మాట్లాడారు. ఆవిడ అడిగిన దానికి వేస్తున్నాం ఇది అని కాదు. మళ్ళీ మా సీనియర్ మంత్రి గారు మా అచ్చెన్నాయుడు గారు లేచి ఏకంగా మా హక్కే లేదంటారు. ఇది కొత్త ఇది హక్కు లేకపోవడం అధ్యక్ష తిరుగుతున్నాను. ఈ రాష్ట్రంలో హక్కులు లేకపోతే మధ్య కాదు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మధ్య నిషేధాన్ని తీసుకొచ్చారు పూజ్య బాపూజీ తాలూకా స్ఫూర్తితో. దాన్ని ఎవరితో తూట్లు పడతారు అధ్యక్ష? ఎవరు తీశారు అధ్యక్ష? అవన్నీ మనం చరిత్ర చెప్పుకోవడం కాదు కదా. చరిత్ర చెప్పుకోవాల్సిన అవసరం లేదు మనకి చరిత్రలు కాదు. ఇక్కడ జరుగుతున్న పరిణామాల్లో ప్రభుత్వం తీసుకున్న స్టెప్స్ ఏంటి అడిగాను తప్ప మీ ప్రభుత్వాన్ని ఏదైతే చూపెట్టి లేదా ప్రభుత్వాన్ని వచ్చేది కాదు, మా గ్రామాలకు జరుగుతున్నాయని అడిగాం. చెప్తాను అధ్యక్ష, అడిగారు కాబట్టి. మా విజయనగరం జిల్లాలో ఒక ఊరిని చెప్తాను ఎగ్జాంపుల్. అంతా చెప్పంటే 100 ఊర్లు చెప్తాను, ఒక్క ఊరు చెప్తాను. సత్తిపాడు అనే విలేజ్ లో నెల్లిమల్ల మండలంలో సత్తిపాడు విలేజ్ లో మన బెడ్ షాప్ మన షాప్ తాలూకు టైమింగ్ ఎన్ని గంటలకి అధ్యక్ష? ఉదయం 9 నుంచి రాత్రి 9. ఫైన్, దాంట్లో ఎవరికి అభ్యంతరం లేదు. రాత్రి 9 నుంచి ఉదయం 9 నుంచి అమ్ముకోవడానికి ఆక్షన్ పెట్టుకున్న ఊర్లో 50 లక్షలు పడారు అధ్యక్ష. దిస్ ఇస్ రికార్డ్. తమకు దయచేసి మంత్రి గారు అబద్ధం నిజమైంది మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. నేను చెప్పేది అబద్ధం అయితే ఏంటి? ఎగ్జాంపుల్ కాదు. 9 నుంచి 10 వరకు అమ్ముకోవద్దు కదా. ఆ టైంలో ఆ 9 నుంచి 10 మళ్ళీ బెల్ట్ షాప్ అమ్ముకోవడానికి ఆ డబ్బులు అది శ్రీనివాస్ గారు చేస్తున్నా మాట్లాడమండి సార్, నేను మళ్ళీ మాట్లాడతాను.